వెల్కమ్ టు జస్ట్ జీసస్ కీర్తన 119:58. కటాక్షముంచమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించమంటూ కీర్తనకారుడు బహు వినయపూర్వకమైన ప్రార్థనను దేవునికి విన్నవించడం జరిగింది. దేవుని యొక్క కరుణా కటాక్షములు ఎంతో విశిష్టమైనవి, శ్రేష్టమైనవి. ప్రతి విశ్వాసి కూడా దేవుని కరుణా కటాక్షం లేకపోతే అనేక సార్లు కృంగిపోతూ ఉంటారు, నశించిపోతూ ఉంటారు, సొమ్మసిల్లిపోతూ ఉంటారు. దేవుని కరుణ కటాక్షములు కనుక లేకపోతే మనము శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఉపద్రవములు వెంటాడినప్పుడు మనం నశించిపోతూ ఉంటాము. అందుకే 91వ కీర్తనలో కీర్తనకారుడు పగలు రాత్రి అదేవిధంగా వేటగాని యొక్క బాణముల నుంచి ఏ తెగులు గుడారము సమీపించకుండా 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా దేవుని కరుణా కటాక్షములు కావాలంటూ అభ్యర్థించడం జరిగింది. దేవుని హత్తుకునే వారికి, దేవుని సేవించే వారికి, బహువినంగా కోరుకునే వారికి దేవుని కరుణా కటాక్షములు ఉంటాయని 103వ కీర్తన కూడా దావీదు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన కరుణా కటాక్షములు కిరీటముగా ఉంచునుగాక. ఆమేన్.